అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారి సారథ్యంలో అనంతపురం నగరానికి నీటి ఎద్దడి లేకుండా ముందుగానే వేసవి కాలం వచ్చే ముందుగానే మంచినీటి సమస్యను తీర్చే కోసం ఈరోజు 16 MLD యొక్క ప్రాజెక్టుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా గత 7 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని వెంటనే మళ్ళీ చేపట్టి ఇది ప్రజలకు అవసరము నిత్యావసరమైన వస్తువైనటువంటి నీటిని మనం అందించకపోతే ప్రభుత్వం పనిచేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వెంటనే ఇది యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో మనము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాలతో వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరానికి 3 నెలల నుంచి ప్రయోగాత్మకంగా ఇక నీటిని విడుదల చేసి ఇందులో ఉన్న సమస్యలను కూడా మళ్ళీ రీకాల్ చేసుకుని వెంటనే మళ్ళీ పూర్తి స్థాయిలో ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు నరేంద్ర మోదీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు ఇద్దరు సమిష్టిగా డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ గారు, నేను కూడా కన్సల్టేటివ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను, ఆయన చైర్మన్గా ఉన్నారు. అనంతపురం జిల్లా గురించి అనునిత్యం కూడా ప్రశ్నిస్తున్నాం, అనునిత్యం కూడా వాళ్ళకి సమస్యలు చెప్తూ ఉంటే ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అనంతపురం అంటేనే భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి 2వ జిల్లాగా ఆయన గుర్తించారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇచ్చి అనంతపురం జిల్లాకి ఏం చేయాలో ఎలాంటి చేయాలి చెప్పండి, మీరు చేస్తామని చెప్పేసి వారు చెప్పడము, వెంటనే దాదాపు 700 కోట్ల రూపాయలు మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటి కూడా నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టినారు. అది త్వరలోనే ఆ యొక్క పనులు కూడా ప్రారంభం చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలందరికీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఈరోజు పార్లమెంట్లో మాకు దక్కింది. ఎందుకంటే ఈరోజు మనందరి యొక్క ఆశ, మనందరి కళల ఒక రాజధానిగా నిర్మించుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనము సాయశక్తులా కృషి చేసి పనిచేసుకోవడం జరిగింది. తప్పకుండా మన రాజధానితో పాటు అనంతపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కూడా అగ్రగామిగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మన అందరికీ కూడా ఈరోజు కృషి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అనునిత్యం కూడా బడ్జెట్లో సమస్యలు ఉన్న, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న అన్ని తొలగిపోయేటట్లుగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లాని సస్యశాలం చేయడం కోసం నేషనల్ హార్టికల్చర్ బోర్డులో కూడా మాట్లాడ జరిగింది. ఇక్కడ రీజనల్ ఆఫీస్ రావాలి అనంతపురం జిల్లాకి, తద్వారానే ఇక్కడ ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అనేక రకాల సమస్యలన్నీ కూడా ఈరోజు నిత్యం పార్లమెంట్లో చెప్పడం కావచ్చు, మంత్రులు కలవడం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకెళ్ళిన తర్వాత వారు కూడా అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి మనకు ఉన్నటువంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అది త్వరలోనే మన కూడే దగ్గర విమానాశ్రయం పనులు కూడా పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడడం జరిగింది. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టాలన్నటువంటి ఒక ఆలోచన ముందుకు వస్తున్నాము. కాబట్టి తప్పకుండా అనంతపురం నగరంతో పాటు జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కోసము మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేసుకుంటారు.